వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో 28 మార్చ్ హీరో తేజ సజా, హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. ఆర్టీసీకి సంబంధించి అధ్యక్ష, ఆర్టీసీ ఆస్తులు 2 లక్షల కోట్ల పైన ఉంటుంది అధ్యక్ష. ఆర్టీసీ ఆస్తులు 2 లక్షల కోట్లు. ఈ ఆర్టీసీని ఉంచుతారా ఉంచరా నాకు పెద్ద డౌట్గా ఉంది. ఎందుకంటే మీరు ఎలక్ట్రికల్ బస్సులు పెట్టండి, తప్పులేదు, అన్నీ మనం కొనలేరు. ఆ ఎలక్ట్రికల్ బస్సులు పెట్టి ఇంతకుముందు ప్రైవేట్ బస్సులు నడిపారు కదా, ప్రైవేట్ బస్సులు ఆర్టీసీ కింద పెట్టారు కదా, అట్లనే ఎలక్ట్రికల్ బస్సుల్ని ఆర్టీసీ కింద పెట్టుకోండి. ఆర్టీసీ కింద పెట్టుకోకపోతే వాళ్ళకే బస్సులు ఇచ్చి వాళ్ళకే షెడ్లు ఇస్తే రాను రాను ఆర్టీసీ ఉంటుందా ఉండదా? లక్షల కోట్లు విలువైనటువంటి ఇటువంటి ప్రభుత్వ భూముల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని ఏం చేస్తారు, ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారో మీరు ఆలోచన చేయమని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జెన్కో ఉంది, జెన్కో సంబంధించి కూడా 50,000 కోట్లు జెన్కో వాళ్ళు సింగరేణి కట్టాలి. ఆ డబ్బులు ఏమవుతున్నాయి, ఎటు పోతున్నాయి జెన్కో డబ్బులు? ఆలోచన చేయండి ఇవన్నీ. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగం ఉంది అధ్యక్ష. సాఫ్ట్వేర్ పిల్లలు, నేను అనేకసార్లు చెప్తున్నాను, సాఫ్ట్వేర్ వాళ్ళని వాళ్ళ రక్త మాంసాలు పీలుస్తున్నారు. అసలు ఆ కంపెనీల పైన ఏమన్నా మనకు హక్కు ఉందా? ఆ కంపెనీలు మన చట్టాల పరిధిలోకి ఏమైనా వస్తారా? అసలు ఉన్న చట్టాలే రద్దు చేస్తున్నారు. కనీసం మనం వాళ్ళని చెక్ చేసే అవసరమైన ఉందా లేదా? ఏమంటే భయపడుతున్నారంట. కొద్దిగా ఒత్తిడి పెడితే సాఫ్ట్వేర్ కంపెనీలు రావంట, వాడు పోతాడంట. అట్లని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే మనం ఎట్లా? మినిమం మన సిగాసి ఏదో చూసాం, చచ్చిపోయారు, దిక్కు మొక్కలేదు అధ్యక్ష. చట్టాలు లేవు, దాన్ని కాపాడేవాడు లేడు, కార్మికుడికి హక్కులు లేవు, పరిశ్రమలు ఎప్పుడు ఎవడు పెట్టుకుంటాడో తెలియదు, వాడిపైన కంట్రోల్ లేదు. ఈ పరిస్థితులు ఉంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా కొద్ది రోజులకి ఏఐ వచ్చిన తర్వాత ఈ పిల్లలు కూడా రోడ్డును పడతారు. ఇప్పటివరకు మన హైదరాబాద్కి ఎక్కువ ఆదాయం వాళ్ళ ద్వారా వస్తుంది, వాళ్ళు కూడా రోడ్డును పడతారు. రేపు మీకు భవిష్యత్తులో హైదరాబాద్కి కూడా ఇబ్బంది వస్తుంది అనేది నా అభిప్రాయం అధ్యక్ష. తర్వాత ఇంకో మంచి పని చేస్తున్నారు మీరు, దానికి నేను అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది కొద్ది మీకు ఇనిషియల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా హైడ్రాలో చాలా ఆస్తులు మీరు రికవర్ చేశారు, సంతోషమే. కొద్దిగా అత్యుత్సాహం చూపెట్టకుండా ఉంటే మంచి హైడ్రా అనేది మంచి ఎఫర్ట్, అందులో తప్పులేదు. హిల్ట్ పొల్యూషన్ ఖచ్చితంగా అవునన్నా కాదన్నా బయటికి తీసుకెళ్లాల్సిందే పొల్యూషన్ ఇండస్ట్రీస్ని, మంచిది. జాగ్రత్తగా తప్పులు జరగకుండా జాగ్రత్త చూసుకుంటే మంచిది. మూసి అవునన్నా కాదన్నా మూసి శుద్ధి ఉండాల్సిందే, ఒక బ్యూటిఫికేషనే కాదు, రెజ్యువనేషన్ ఆఫ్ మూసి ఈజ్ వెరీ మచ్ నీడెడ్, ఉండాల్సిందే. అయితే ఎవరిది దెబ్బ మీరు పిలవండి, వాళ్ళని ఎవరు ఇళ్ళు పోతాయో వాళ్ళని పిలవండి, ఉండాలి. వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళు కూడా చెప్పారుగా ఉండాలని. కేసీఆర్ గారు కూడా మూసి శుద్ధి చేయాలన్నారు కదా. అయితే పాయింట్ ఏంటంటే మీరు దయచేసి ఆ విక్టిమైజ్డ్గా, లేకపోతే విక్టిమైజ్డ్ కాదు, దాన్ని సఫరర్స్గా ఎవరవుతారో వాళ్ళని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి వాళ్ళని మెప్పించి తద్వారా వాళ్ళని కూడా భాగస్వాములుగా చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు. చేసేది మీకు కాదు, అది మీకోసం కాదు, ఇది ఫ్యూచర్ జనరేషన్స్ కోసం చేస్తున్నారు, భవిష్యత్ తరాల కోసం చేస్తున్నారు. భవిష్యత్ తరాల కోసం చేసినప్పుడు తొందరపడొద్దు, కానీ ఆపొద్దు స్కీమ్. ఈ ఖచ్చితంగా మంచి పనులే, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. అదేవిధంగా ఈ మధ్య ఒక ఎఫర్ట్ ఏదో పెట్టారు, ఎంఓయూలు 5,75,000 కోట్లు అన్నారు. అది వర్కౌట్ అయ్యేట్టుగా చేస్తే అది కొంత మనకి ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా తర్వాత డీసెంట్రలైజేషన్ అవసరం అధ్యక్ష. మొత్తం హైదరాబాద్ మీద పెడుతున్నారు అధ్యక్ష. ఎడ్యుకేషన్ అయినా హైదరాబాద్ మీద పెడుతున్నారు, ఇండస్ట్రీస్ అయినా హైదరాబాద్ మీద పెడుతున్నారు, లేకపోతే రోడ్లైనా హైదరాబాద్ మీద పెడుతున్నారు, ఫ్లైఓవర్లైనా హైదరాబాద్ మీద పెడుతున్నారు, బ్రిడ్జెస్ అయినా హైదరాబాదే, మొత్తం హైదరాబాదేనా మొత్తం. రేపు ఏదన్నా మరి అంతే కదా, అమ్మాయి చెప్పేది, మినిస్టర్ గారు చెప్పేది కరెక్టే కదా. డబ్బులు కావాలని కట్టి శిస్తులేమో అక్కడి నుంచి కడుతున్నాం, శిస్తులు ఆడి నుంచి మొత్తం. ఓహో, నీకు హైదరాబాదా? నా భయం ఏంటంటే రేపు ఏదన్నా యుద్ధం వచ్చిందనుకోండి, యుద్ధం వస్తే ఏమో
వచ్చిందనుకో వాడు ఇంకెక్కడ వెళ్ళాల్సిన పని లేదు. హైదరాబాద్ని పెట్టుకుంటే లక్ష్యం అయిపోయింది మొత్తం. అందుకనే రేరు కేరు ప్యూర్ అన్నీ మంచి ఆలోచనలు చేస్తున్నారు, కానీ బెటర్ టు ఫోకస్ అండ్ కీప్ దట్ అదర్ అడ్జాయినింగ్ ఆర్ అదర్ డిస్ట్రిక్ట్స్ ఇన్ మైండ్. టౌన్స్ కూడా జిల్లా కేంద్రాలను డెవలప్ చేయండి.